హాయ్ కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరిష్మాస్ వరల్డ్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఈజ్ చరిష్మా. అండ్ వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వ్లాగ్స్, అలాగే రివ్యూస్ అండ్ అదే కాకుండా నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే అవన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. అండ్ అదే కాకుండా బ్యూటీకి సంబంధించినవి, ఫ్యాషన్కి సంబంధించినవి అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి సంథింగ్ స్పెషల్. సంథింగ్ స్పెషల్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే వ్లాగ్ స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, బర్త్డే వ్లాగ్ ఎందుకు స్పెషల్ అవ్వ చెప్పండి. ఎవరి బర్త్డే వాళ్ళకి స్పెషల్ కదా. అండ్ నా బర్త్డే నాకు సో 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 స్పెషల్ అనమాట. నా బర్త్డే వచ్చేసరికి November 17. సో నా బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అనేదంతా కూడా ఈ వ్లాగ్లో ఉండబోతుంది. నేను ఎట్లా స్టైల్ చేసా అండ్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోలో అయితే ఉంటారు. ప్రీవియస్ వీడియో బిగ్ బాస్కి వెళ్ళాము అనేది ఉంది కదా, ఆ వీడియో చూసినట్లయితే మీకు ఆల్రెడీ 2 ఫ్రెండ్స్ తెలుసు అందులో. సో ఆ ఇద్దరు కోతులు కూడా ఈ వీడియోలో ఉంటారనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అనమాట. నా బర్త్డే ఎట్లా జరిగింది, ఏంటి, ఎక్కడ ప్లాన్ చేసుకున్నా ఏంటి అనేది మొత్తం వ్లాగ్ అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్. ఫైనలీ ఎట్ 1 o'clock అయితే మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు ఏదో సర్ప్రైజ్ అని చెప్పి. నాకైతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా వెల్కమ్ చెప్పారు గాయస్. సో డెకరేషన్ చేపించారు బర్త్డేకి. హాయ్ నంబు. తరుణ్ హాయ్. తరుణ్ హాయ్. హాయ్ గాయ్స్. ఇదే అనమాట మా గ్యాంగ్. అండ్ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, ఇంకొక ఇద్దరు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి రాలేదు. అండ్ చూసారు కదా హౌ మై బర్త్డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్. మంచి థీమ్ అయితే చేయించారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళకి నా డ్రెస్ కలర్ తెలీదు అండ్ నాకు తెలీదు వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ చేస్తారని. నేను ఆబ్వియస్లీ సర్ప్రైజ్ అయ్యాను అనమాట. బ్యాక్ డ్రాప్ నా అవుట్ఫిట్ మంచిగా మ్యాచ్ అయిందని. సో ఫైనలీ లంచ్కి అయితే మన రాజమండ్రిలో ఉన్న డీలక్స్ మహల్కి వచ్చి అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. బట్ నా బర్త్డే ఎప్పుడు కార్తీక మాసంలో రావడంతో అందులోని ఆ రోజు మండే కనుక వెజ్ తినాల్సి వచ్చింది. బట్ వెజ్ కూడా చాలా బాగుందండి డీలక్స్ మహల్లో. అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా పార్క్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం ఇంకా అక్కడి నుంచి ఎవరికాల్లో మూవ్ అయ్యాము. అండ్ అలాగే ఆ రోజు ఈవినింగ్ ఇంకొంతమంది బర్త్డే సెలబ్రేషన్ అంటే సో మమ్మీ డాడీని కూడా అట్లా బయటికి డిన్నర్కి తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పి డిన్నర్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు బాయ్ చెప్పండి అంటే అట్లా బాయ్ చెప్తూనే ఉన్నారు. సో దిస్ ఈజ్ హౌ మై బర్త్డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. సో స్టే ట్యూన్. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.